హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంటుండే ఇమేజ్ నాదే. ఇటీవల కాలంలో మేము ఇల్లు చదువుతుంటే దొరికింది. అయితే మా పాప ఈ ఫోటోకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగింది. దానికి నేను ఇచ్చేటువంటి సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తను ఇప్పుడు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందట, విందాం, తన నోట్లో విందాం. తర్వాత మనం ఆన్సర్స్ కూడా చెప్తాం. డాడీ, అది నువ్వు ఎక్కడ దిగావు? ఇది మా ఊరు దుమ్ముగూడెంలోని గోదావరి ఒడ్డు కదా. ఎవరో ఫోటో దిగుతుంటే అక్కడ కూర్చున్నా నేను. డాడీ, అప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఆ ఫోటో దిగినప్పుడు? ఈ ఫోటో దిగినప్పుడు నేను అనుకోవడం 6th క్లాసు 7th క్లాసు సరిగ్గా గుర్తులేదమ్మా. సాయంత్రం పూట గోదావరికి వెళ్ళాను. ఆ టైంలో ఎవరో ఫోటో దిగుతుంటే అక్కడ కూర్చున్నాను. అనుకోకుండా ఆ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోని క్యాప్చర్ చేశాడు. ఆ తర్వాత ఈ ఫోటోని మన తాతయ్యకి బస్సులో ఇచ్చాడు. తాతయ్య ఇంటికి తీసుకొచ్చాడు. డాడీ, అప్పుడు నువ్వు ఎందుకు చెప్పులు వేసుకోలేదు? అప్పుడు చెప్పులు వేసుకునే గోదావరికి వెళ్ళి ఉంటాను. అంత కాకపోతే అక్కడ ఎందుకో పక్కన పెట్టి అట్లా ఫోటో దిగి ఉంటానమ్మా. నాకు తెలిసి ఆ చెప్పులు వేసుకుని ఆ చెప్పుల మీదే నేను కూర్చుని ఉంటాను. అందుకని ఈ ఫోటోలో చెప్పులు కనిపించట్లేదు అనుకుంటా. డాడీ, అక్కడ ఎందుకు డాడీ అన్ని రాళ్ళు ఉన్నాయి? అవి గులకరాళ్ళు అంటారమ్మా. గోదావరిలోని ప్రత్యేకించి దుమ్ముగూడెం ప్రాంతంలోనే అట్లా మంచి రాళ్ళు ఉంటాయి. అయితే రీసెంట్గా ఒక 10 years బ్యాక్ అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టారు, మినీ హైడల్ ప్రాజెక్ట్ కట్టారు. దాంతో అవన్నీ కూడా మునిగిపోయాయి, ఇప్పుడు కనిపించట్లేదు. అందుకని అయితే అంతకుముందు ఎప్పుడైతే ప్రాజెక్ట్ కట్టక ముందు చాలా అందంగా గులకరాళ్ళు, ఇసుక, అలాగే గోదావరి కూడా సన్నని పాయలుగా దుమ్ముగూడెంలో ఉంటుంది. చాలా బాగుండేది. చాలామంది దుమ్ముగూడెంలో గోదావరిని బాగా ఇష్టపడతారు. చాలామంది దుమ్ముగూడెం వచ్చేది కూడా దుమ్ముగూడెం గోదావరి చూడడానికి. ఇప్పుడు గోదావరి అంత మంచిగా లేదు, ఆ ప్రాజెక్ట్ వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయింది. డాడీ, అప్పుడు నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. ఈ ఫోటో అంటే నీకే ఇష్టం కాదు, నాకు కూడా ఇష్టం. అప్పుడు నువ్వు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు 6 days నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఫోటో పట్టుకొని నేను ఏడుస్తూ ఉండేదాన్ని ఇంట్లో. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఫోటోకి సంబంధించి. ఈ ఫోటో నాకే కాదు, మా పాపకు కూడా బాగా ఇష్టం. నేను ఒకసారి వరంగల్ మీడియా ఎగ్జామ్స్ రాయడం కోసం 6 days వరంగల్ వెళ్ళాను. ఆ ఊళ్ళో లేనప్పుడు ఈ ఫోటోని పట్టుకొని మా పాప డాడీ ఎప్పుడు వస్తాడు, డాడీ డాడీ అని చెప్పని ఏడుస్తూ ఉండేది. ఇటీవల కాలంలో ఈ ఫోటో ఇల్లు చదువుతున్న దొరికింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీతో కూడా షేర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.